Help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's daman to the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. పట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. తండ్రి అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ఈరోజు కూడా మెహర్ ప్రభు మనకి ఆ ప్రభువుతో సహజీవనాన్ని సాగించే సదవకాశాన్ని మనందరికీ కలుగజేశారు. అందుచేత ఆ మహోన్నతుడికి, ఆ ప్రేమమయునికి మనందరి తరపున, ప్రపంచ భక్త కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలు సమర్పించుకుందాం. ఇందులో భాగంగా మనం ప్రభు చరిత్ర 10వ భాగం చదువుకుంటూ మనం 4324వ పేజీకి చేరుకున్నాం. ఆ పేజీలో ఆ తరువాత బాబా మండలి వాళ్ళు కొన్ని తమాషా కథలను, హాస్యోక్తులను చెప్పమన్నారు అన్న పేర చదువుకున్నాం. అక్కడి నుంచి ఇప్పుడు నా వరకు అక్కడి నుంచి శ్రీబాబు చదువుతాడు. వినండి. జై బాబా. బాబా ఆ పేర చదివేశాం మనం. చదివిసామా? చదివేశాం. 17 అయిపోయింది. ఇక్కడికి వచ్చాం. 25లో ఉన్నాం. కరెక్ట్. అంటే 17 చేయండి కదా. అవును. ఆ విధంగా ఆనాటి కార్యక్రమం ముగిసింది. అక్కడి నుంచి ఓకే, చదువు నాన్న. అవతార్ మెహర్ బాబాకి జై. ఆ విధంగా ఆనాటి కార్యక్రమం ముగిసింది. నవంబర్ 6వ తేదీ ఉదయం 9 గంటల సమయంలో బాబా అందరినీ ముఖం చేతులు కడుక్కొని రమ్మన్నారు. డాక్టర్ నీలు స్నానం చేసి వచ్చేసరికి ఆలస్యం అయింది. అందరూ సమావేశం అవ్వగానే వివిధ మతాలలోని భగవన్నామాన్ని నిర్దేశితుల్లో ఒక్కొక్కరు 7 సార్లు ఉచ్చరించారు. నీలు ఓం పరబ్రహ్మ పరమాత్మ, పాద్రి యా యజ్దాన్, బైదుల్ లా ఇలాహ్ ఇల్లిల్లాహ్, ఏరుచ్ ఓ భగవంతుడా స్వర్గవాసి పరమపిత. ఇలా భగవన్నామం ఉచ్చరించడం పూర్తి కాగానే అందరూ కూర్చున్నారు. వెంటనే బాబా తమాషాగా, నీళ్ళు ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాను. అతడు ఆలస్యంగా వచ్చినందువల్ల నేను అతనికి స్వీట్స్ ఇవ్వడం లేదు. దీనికి అతడు ఓర్పుతో సహించాలి అన్నారు. అబ్బా. ఆ తరువాత గోమా గణేష్ రాసిన పద్యాలను అతనినే చదవమన్నారు. అతడు బాబావాడి అనే పేరుతో నడుపుతున్న స్కూలులో పిల్లల సంక్షేమానికై చేస్తున్న కృషికి బాబా సంతోషించారు. అతనితో, నాకు చాలా పని ఉంది, మనం సమావేశాన్ని 11 గంటలకు ముగించాలంటే సమయం లేదు. నీవు చేస్తున్న కృషిలోని ఆచరణాత్మక దిశను గురించి చర్చిద్దాం. ఇప్పటి వరకు నువ్వు బాబావాడి పిల్లల కొరకు నీ సాయశక్తిలా చేయదగినదంతా చేశావు. నీ మిగిలిన జీవితం అంతా కూడా దాని కొరకే కృషి చేయడానికి సంకల్పించావు. అందువల్ల ఇక నీ భవిష్యత్ కార్యక్రమం ఏమిటో చెప్పు అన్నారు. గ్రామాలలో విద్యా విషయమైన కార్యక్రమాలని చేపట్టాలనుకుంటున్నాను అని గోమా గణేష్ చెప్పారు. బాబా, నాకు చాలా సంతోషంగా ఉంది. నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఎటువంటి భయము చింత లేకుండా పనిచెయ్యి. కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో వెనుకంజ వేయకు. పిల్లలకు సేవ చేయడంలో నిజాయితీగా చేసే నీ కృషిలో నేను నీ వెంటే ఉంటాను.
1952 నవంబర్ 15వ తేదీ నుండి ప్రారంభించు అన్నారు. బాబా ఇంకా ఇలా చెప్పారు, బాల్యం నిజమైన భగవత్ స్థితి, కానీ పిల్లలు దీని గురించి తెలియని ఎరుకతో ఉంటారు. బాల ఉన్మత్త పిశాచి మజ్జూబ్ స్థితిలో బాల్యావస్థ ఆధిపత్యం వహిస్తుంది. వీరు ఎరుకతో కూడిన భగవత్ చైతన్యం కలిగి ఉంటారు. విశ్వమంతా వారికి ఒక ఆట వస్తువుగా మారుతుంది. అప్పుడు విశాన్ దాస్ మహారాజ్ రాసిన ఉత్తరాన్ని శ్రామ్సన్ బాబాకు చదివి వినిపించారు. ఇతడు ఒక మస్తు సాధు 1952 జనవరిలో బాబా జరిపిన మనోనాష్ కార్యక్రమం కొరకు ఇతనిని ఇండోర్ నుంచి మెహరాజాద్ తీసుకువచ్చారు. విశాన్ దాస్ ఈ ఉత్తరంలో ఇలా వ్రాశాడు, నేను ఇండోర్లో అక్టోబర్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు 500 మంది సమక్షంలో మీ పేరు మీద ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని ప్రారంభించాను. అక్కడ మీ యొక్క 3 పెద్ద ఫోటోలు ఉంచాను. ఒక జ్యోతిని వెలిగించాను. అది అఖండంగా వెలగాలని నా కోరిక. కళ్యాణ్లో కూడా నేను ఒక కొత్త కేంద్రాన్ని ప్రారంభించాలని ఆశిస్తున్నాను. భగవంతుని ఇచ్చ అనుసరించి అక్కడ పని త్వరలోనే పూర్తవుతుందని అనుకుంటున్నాను. రోజు రోజుకి బాబా నామవ్యాప్తి వేగం పుంజుకోవాలన్న అభిలాషను, బాబా పట్ల తనకున్న ప్రగాఢమైన ఆరాధనా భావాలను ఆ సాధు పుంగవుడు ఉత్తరంలో వ్యక్తపరిచాడు. బాబా దర్శనం కావాలన్న అతని కోరికను కూడా వ్యక్తం చేశాడు. దానికి బాబా ఏప్రిల్ నెల తరువాత దర్శనమిస్తాను అని తెలియపరచమన్నారు. అంతేగాక అతడు చేస్తున్న కృషిని కొనసాగించమని సమాధానం రాయమన్నారు. అప్పుడు బాబా పర్షియా భాషలోని ఒక పద్యాన్ని ఉదహరించారు. పరిపూర్ణుడు అవిచ్ఛిన్నుడు అయిన భగవంతునితో ఏమి చెయ్యాలని నీకు అనిపిస్తే అది చెయ్యి, కానీ పలీలు భక్తుల విషయంలో మాత్రం నీవు అత్యంత జాగరూకతతో మెలగాలి. పై పర్షియన్ కవితను ఉటంకిస్తూ బాబా ఇలా వివరించారు. వలీలు అంటే సంతులు విజ్ఞాన భూమిక అయిన 7వ భూమిక నుండి శక్తిని ఎరువు తెచ్చుకొని దానిని వినియోగించడంలో ఎంత మాత్రం వెనుకాడరు. ఇలా ఒక్కోసారి వారిని ఆట పట్టించే తుంటరి వ్యక్తులకు చెందిన మంచి సంస్కారాలను కూడా తుడిచిపెట్టడం జరుగుతుంది. వలీలు సర్వ స్వతంత్రులై ఉంటారు. మంచి గాని చెడు గాని చెయ్యాలనే నిబద్ధత లేనివారై ఉంటారు. ఆ విధంగా వారితో సాంగత్యం చేసిన వారికి గొప్ప ఆధ్యాత్మిక పురోగతి కలగవచ్చు, లేదా వారి ఆధ్యాత్మిక పురోగతి సన్నగిల్లవచ్చు. కానీ సద్గురువు ఒక మహాసాగరం వంటి వాడు. ఆయన ఎవరికి ఏమీ ఇవ్వడు. ఒకవేళ ఇస్తే మాత్రం మహాసాగరాన్నే ప్రసాదిస్తాడు. దాంతో నీవు బ్రహ్మానుభవాన్ని పొందుతావు. అప్పుడు బాబా కలకత్తాకు చెందిన రామకృష్ణ పరమానందుల విషయాన్ని ప్రస్తావించారు. వివేకానందుని జీవితంలో కొన్ని సంఘటనల గురించి టంకిస్తూ అతడు తన గురువును ఎన్ని విధాలుగా పరీక్షించాడో ఏరిచి వివరించాడు. అప్పుడు బాబా వివేకానందుడు రామకృష్ణ వంటి సద్గురు సాంగత్యంలోనికి రావడానికి బదులుగా ఏ వలి సాంగత్యాన్నో ఎంచుకొని ఉంటే అతని జీవితం దుర్గతి పాలై ఉండేది అని చెబుతూ విషయాన్ని ముగించారు. ఆనాటి మధ్యాహ్నం 1:30 ఆరంగాం భజన బృందం వాళ్ళు బాబా ఎదుట గానం చేశారు. తర్వాత 2:55 ఖవాలీ కార్యక్రమం ప్రారంభమైంది. ఒక ఖవాలీ గీతం ప్రీతముని కొరకు కన్నీళ్లు స్రవించడం అన్న శీర్షికతో ఉంది. దాని గురించి బాబా ఇలా వ్యాఖ్యానించారు. నీకు తెలియకుండానే నీ చెక్కిళ్లపై నుండి క్రిందికి జాలువారుతున్న కన్నీళ్లను నిగ్రహించడం చాలా కష్టం. కానీ వాటిని నిగ్రహించుకోగలిగితే
అవి నీకు మరింత ఆనందాన్ని ఇస్తాయి. అంతర్గతంగా నీవు ప్రియతమునితో పొందే సహచర్యంలో నీకు మరింత అధికతరమైన ఆనందం లభిస్తుంది. ఈ మార్గం అనుభూతుల పరంపరతో సన్నిహితంగా పెనవేసుకొని ఉంటుంది. స్వచ్ఛమైన సున్నితమైన హృదయం కలవారు తమ ప్రీతమ దైవం యొక్క స్మృతుల్లో ఏళ్ల తరబడి కన్నీళ్లు స్రవించడమే తమ ధ్యేయమని భావిస్తారు. కొంతమంది విషయంలో వ్యక్తి తన పరిసరాల ఎరుకను కోల్పోతాడు. కొంతమంది ఒకే స్థలంలో సంవత్సరాల తరబడి నిల్చునే ఉంటారు. కొంతమంది ఒక చేతిని పైకెత్తి అలాగే నిల్చుంటారు. వాళ్ళంతా ఆధ్యాత్మిక భూమికల్లోని దృశ్యాలకు ప్రభావితులై ముకాం ఏ హైరత్ అనే స్థితికి లోనవుతారు. అలాంటి అనుభవాలను నిరోధించడం వ్యక్తి వశంలో లేనప్పటికీ అవి తాత్కాలికమైనవే. ఎరుకతో స్పృహను కోల్పోయే ఇట్టి స్థితిని బేహోషి అనుభవించారు మాత్రమే. అంటే ఆ స్థితిని బేహోషి అంటారు. ఈ మార్గంలో సురక్షితులై ఉంటారు. అయినప్పటికీ బాహ్యమైన లక్షణాలేవీ లేకుండా నీ ఎదలోపల ప్రీతముని కొరకు ప్రగాఢమైన తపనను నిరాఘాటంగా నీవు అనుభవిస్తూ ఉన్నట్లయితే అది ఇంకా మరింత శ్రేయస్కరం. నీలో నీవు ఆగకుండా విలపించు. బయటికి మాత్రం మామూలుగా ఉల్లాసంగా ఉండు. సాయంత్రం 5 గంటలకు సంగీత కార్యక్రమం ముగిసింది. బాబా అందరినీ మళ్ళీ చేతులు ముఖం కడుక్కొని రమ్మని చెప్పారు. మళ్ళీ 4 మతాలకు సంబంధించిన భగవన్నామాలను ఉచ్చరించారు. బాబా తన ఆసనం మీద నుండి క్రిందకు దిగారు. నానా ఖేర్ వైపు చూస్తూ, నువ్వు గడ్డం ఎందుకు పెంచుతున్నావు అని అడిగారు. నానా ఖేర్, నా గడ్డం చాలా బిరుసుగా తయారైంది. క్షవరం ఉంటే ఇదే సులువుగా ఉంటుంది, క్షవరం కంటే ఇదే సులువుగా ఉంటుంది అని బాబాతో చెప్పాడు. బాబా అతన్ని ఆట పట్టిస్తూ, నీకు పెళ్ళవకపోవడం మంచిదయ్యింది, లేకపోతే గెడ్డంతో ఉన్న భర్తను చూడడానికి నీ భార్య ఇష్టపడకపోయి ఉండేది అన్నారు. హాలు నుండి బయలుదేరే ముందు బాబా, మీరందరూ రాబోయే 3 రోజులు చాలా ఉత్సాహంగా ఉండాలి, కాబట్టి బాగా విశ్రాంతి తీసుకోండి అని సూచించారు. మరునాడు ఉదయం నవంబర్ 7వ తేదీన బాబా మెహరాజాద్ నుండి 7:30 వచ్చారు. 3 రోజుల సమావేశంలో మొదటి రోజు ప్రారంభమై ఆహ్వానితుల్లో ఎక్కువ మంది ఉదయం వచ్చే 2 రైళ్లలో ప్రయాణించి మెహరాబాద్ చేరుకున్నారు. సమావేశం జరిగే హాల్లోనికి బాబా సరిగ్గా 9:45 ప్రవేశించారు. మరొకసారి తమ ప్రీతముడు తమ మధ్య ఉండగా చూసే భాగ్యం కలిగినందుకు అందరూ ఆనందించారు. పూణేకు చెందిన భజన బృందం 10:30 పాటలు పాడారు. ఆ కార్యక్రమం మధ్యలో ఒక వ్యక్తి బాబా వద్దకు వచ్చి, కారు ప్రమాదం తర్వాత మీ ఆరోగ్యం ఎలా ఉంటోంది అని అడిగిన ప్రశ్నకు బాబా ఇలా సమాధానం చెప్పారు. మీ ఆశీస్సులు మరియు భగవంతుని ఆశీస్సులతో నేను బాగానే ఉన్నాను. నాది అంటే భగవంతునిది, భగవంతునిది అంటే మీది. అలా ఈ ఆశీస్సులు అనే వలయం తిరుగుతూనే ఉంటుంది. ఉన్నదంతా బంధమే, ఆ ఒక్కడు తప్ప ఏదీ లేదు. భగవంతుడిని అలా ఒక్కడు అని పిలవడం కూడా అజ్ఞానమే. అతడే నేను మరియు సర్వము అతడే. ఆ ఏకత్వము అనే అనుభవం మాత్రమే పొందవలసి ఉంది. తదితరమంతా నీ కృప. ఆదికి ముందు నేనున్నాను, అలాగే నీవు కూడా ఉన్నావు. ఇంతకు ముందెన్నడూ అనుభవించిన విధంగా ఇప్పుడు గాయాల వల్ల కలిగే బాధను రుచి చూశాను. భజన కార్యక్రమం ముగిసింది. బాబా దేశ్ముఖ్తో
నేను ఏప్రిల్లో స్వేచ్ఛను పొందగలనని భావిస్తున్నాను అన్నారు. దేశ్ముఖ్, బాబా నీవు శాశ్వతంగా స్వేచ్ఛగా ఉన్నావు కదా అని సమాధానమిచ్చాడు. బాబా అతనితో, నేను శాశ్వతంగా బందీగా ఉన్నాను, కానీ అప్పుడప్పుడు నాకు నేనుగా స్వేచ్ఛను పొందుతాను. దైవేచ్ఛ ఉంటే ఈసారి ఈ స్వేచ్ఛ ఏప్రిల్ చివరిలో సిద్ధిస్తుంది. ఈ విషయం రేపు స్పష్టం చేస్తాను అని చెప్పి సమావేశమైన వారికి ఇలా సూచించారు. నాకు రేపు అతి ప్రధానమైన రోజు కావడం వలన మీరందరూ రేపు రోజంతా ఇక్కడే ఉండాలని కోరుతున్నాను. ఇక్కడ ఉండడం అంటే హృదయం, ఆత్మ ఇక్కడే ఉండాలి. మీ కుటుంబాల గురించి కానీ ఇతర ఆలోచనలు కానీ ఉండకూడదు. కాబట్టి రేపు నేను చెప్పేది, వివరించేది, ప్రకటించేది, నిర్ణయించేదంతా మీరు మనసు పెట్టి శ్రద్ధగా వినాలని నేను మరీ మరీ నొక్కి చెప్తున్నాను. పైన ఒక ఫోటో ఉంది. 1950లో 50వ దశకంలో బాబా పాదాల వద్ద కూర్చున్న డాక్టర్ సిడి దేశ్ముఖ్. దేశ్ముఖ్ కూడా నాగపూర్లో ఉంటున్న అతని కుటుంబాన్ని గురించి ఆలోచించకూడదు అని నవ్వుతూ అన్నారు. అక్కడున్న వారందరినీ చూస్తూ బాబా ఇలా చెప్పారు, నేను ఈ క్షణాన సత్యాన్ని అన్వేషించే సాధకుని పాత్రను వహిస్తున్నాను. అలా ఎందుకు చేయవలసి వచ్చిందన్న విషయాన్ని రేపు మీకు వివరిస్తాను. అందువల్ల మీరంతా రేపు అత్యంత శ్రద్ధగా నేను చెప్పేది విని గ్రహించే ప్రయత్నం చేయాలి. బాబాను అవతారునిగా లేక సద్గురువుగా స్వీకరిస్తారు, కానీ ఒక సాధకుని పాత్రను బాబా పోషించడం అన్నది అత్యంత విశిష్టతను సంతరించుకుంటుంది. అలా ఎందుకు జరుగుతుందో రేపు మీకు వివరిస్తాను. అందువల్ల రేపు మీరు చేయవలసిందంతా నేను ప్రకటించే విషయాన్ని గ్రహించడమే. యుగాలెన్నో గడిచాక ఈ విశ్వంలో అనంతము యొక్క ప్రకటీకరణకు సమయం ఆసన్నమైనది. అందువలన నవంబర్ 15న ప్రారంభమై ఏప్రిల్ నెల చివరిలో ముగిసే ఈ ప్రేమోజ్వల జీవితం భగవంతుడే సత్యం, మిగిలినదంతా భ్రాంతి అని స్పష్టం చేస్తుంది. అందువల్ల మీరంతా ఇప్పుడు విశ్రాంతి తీసుకోండి. మధ్యాహ్నం ఒక్కొక్కరిని ప్రత్యేకంగా పిలుస్తాను. రేపు మాత్రం మీ ఆలోచనలు మెహరాబాద్ దాటి వెళ్ళకూడదు. మిమ్మల్ని అందరినీ అంతంత దూరం నుండి పిలిపించింది అందుకొరకే. ఇప్పుడు మీరందరూ వెళ్ళి ముఖం, చేతులు కడుక్కుని రండి. 4 మతాలకు చెందిన భగవన్నామాన్ని పఠిద్దురు గాని. లేకపోతే వాళ్ళు లేదు. అందరూ హాల్లోకి తిరిగి వచ్చాక బాబా ఇలా చెప్పారు, భగవంతుడు నాలోనూ ఉన్నాడు. అందువలన ఆయన నామాన్ని నిజాయితీగా హృదయపూర్వకంగా స్మరిద్దాం. మనలో ఉన్న ఆ భగవంతునికి వినపడేలా ప్రార్థిద్దాం. నామాన్ని గట్టిగా బయటికి ఉచ్చరించకండి, కేవలం మౌనంగానే స్మరించండి. భగవంతుడు మనలోనే ఉన్నాడని, మన స్మరణను అతడు వింటున్నాడని తలుచుకోండి. బాబా కూడా ముఖం, చేతులు కడుక్కున్నారు. గంభీరంగా తన ఆసనం ప్రక్కగా నిలబడ్డారు. ప్రతి ఒక్కరూ లేచి నిలబడ్డారు. నీలు, పాద్రి, బైదిల్, ఏరుచ్ వీరు ఒక్కొక్కరు ఈ క్రింది భగవంతుని నామాలను 7 సార్లు జపించారు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్, లా ఇలాహ్ ఇల్లల్లాహ్, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. ఉదయం 11 గంటలకు హమీర్పూర్ నుండి వచ్చిన వారిని తప్ప అందరినీ బాబా బయటికి వెళ్ళమన్నారు. వారితో కొంచెం సేపు చర్చ జరిగిన తరువాత బాబా భోజనానికి వెళ్ళారు.
మధ్యాహ్నం బాబా ప్రత్యేకంగా ఒక్కరొక్కరితో సమావేశమయ్యారు. మళ్ళీ మధ్యాహ్నం 3:20 బాబా సమావేశం జరుగుతున్న హాల్లోకి వచ్చారు. బాబా మెడలో గుస్తాజీ పూలమాల వేశాడు. తరువాత బాబా ఇలా వివరించారు: రేపు నాకు అతి ముఖ్యమైన రోజు. శాశ్వతత్వంలో కాలానికి ఉనికి లేనప్పటికీ ఈ స్థూల భూమికపై ఉన్న మనం సమయాన్ని పాటించాలి. దాని ప్రకారం రేపు నాకు అతి ముఖ్యమైన రోజు. నేను సాధకుని పాత్రను పోషించడమే కాక సంపూర్ణంగా మనఃపూర్వకంగా నన్ను నేను ఒక సాధకునిగా భావిస్తాను. కాబట్టి భగవంతునికి నేను వినయంగా చేసే ప్రార్థనలు పాలు పంచుకోవడానికై కొద్ది మందిని మాత్రమే ఎన్నుకొని పిలిచాను. మనందరిలోనూ ఉన్న ఆ భగవంతునితో మనమంతా ఏకమై ఉన్నాము. రేపు నేను చెప్పే దాని మీద, వివరించే దాని మీద, నిర్ణయించే దాని మీద, ప్రకటించే దాని మీద మీరంతా దృష్టి పెట్టి శ్రద్ధగా వినాలని నా కోరిక. ఏప్రిల్ మాసాంతానికి భగవంతుడు అభివ్యక్తమవుతాడు. ఇదే నేను రేపు చెప్పబోయేది. అందువల్ల మీరంతా రేపు ఉదయమే స్నానం చేసి రండి. అలా చేయలేకపోతే కనీసం ముఖము చేతులు కడుక్కుని రండి. అది లేకపోతే కనీసం మీ మనసుని నా పట్ల గల ప్రేమతో ప్రక్షాళన చేసుకోండి. నేను చేసే ప్రార్థనలో హృదయపూర్వకంగా పాల్గొనండి. అంతకు మించి ఏమీ లేదు. సర్వజ్ఞుడు అయిన భగవంతుని ముందు కపటం లేకుండా నిజాయితీగా ప్రార్థిద్దాం. భగవంతుని ఎడల ప్రేమతో తమ మనస్సులను నశింపజేసుకోగలిగిన మస్తులకు, సాధువులకు నేను గత కొన్ని సంవత్సరములుగా ప్రణమిల్లుతూనే ఉన్నాను. సంపూర్ణ విశ్వాసంతోనూ ప్రేమతోనూ నన్ను ప్రేమించే వారి ప్రేమకు నేనిప్పుడు ప్రణమిల్లుతున్నాను. సాయంత్రం 4:30 ప్రతి ఒక్కరిని ముఖం చేతులు కడుక్కొని తిరిగి హాల్లోనికి రమ్మన్నారు బాబా. సావనేరు బృందం వారంతా వచ్చారా అని బాబా అడిగారు. అందరూ తిరిగి హాల్లోకి వచ్చి కూర్చున్నాక బాబా ఇలా చెప్పసాగారు: ఉదయం వలనే ఇప్పుడు కూడా భగవంతుని నామాలను ఉచ్చరిద్దాం. నేనేం చెప్పవలసి ఉందో అది రేపు చెబుతాను, లేక నేనేం చేయవలసి ఉందో అది రేపు చేస్తాను. ఈరోజు నేను 100% సాధకునిగా ఉన్నాను. అందువలన తదనుగుణంగా నేను వ్యవహరించాలి. మీరంతా నాతో తప్పక సహకరించాలి. రేపు నా ప్రేమోజ్వల జీవితాన్ని గురించి స్పష్టం చేస్తాను అన్నారు. సుమారు 4:45 బాబా తన ముఖం చేతులు కడుక్కున్నారు. అప్పుడు భగవంతుని నామాన్ని ఇంతకు ముందు చెప్పిన నలుగురు గట్టిగా ఉచ్చరించారు. ఆ తరువాత 1 గంట సేపు గాడేకర్, థాడే, మధుసూదన్ ముగ్గురు కలిసి భజన కీర్తనలను ఆలపించారు. అది పూర్తయ్యాక బాబా ఇలా చెప్పారు: కొన్ని నిమిషాలు నేను జ్ఞానం గురించి ఉపదేశిస్తాను. జ్ఞానాన్ని సూఫీ పరిభాషలో మరేఫత్ లేక సంభవత యొక్క నిశ్చితత్వం అని అంటారు. దృఢ విశ్వాసము యొక్క స్థితులు 3: బుద్ధి ద్వారా పొందిన దృఢ విశ్వాసము, చూడడం ద్వారా పొందిన దృఢ విశ్వాసము, అనుభవం ద్వారా పొందిన దృఢ విశ్వాసము. కొద్ది మందికి బుద్ధిపరమైన అంటే మేధో సంబంధమైన దృఢ విశ్వాసం కలుగుతుంది. భగవంతునితో మనమంతా ఏకమై ఉన్నట్లు వేదాంతులు చెప్పేది బుద్ధిపరమైన విశ్వాసం కాదు. మనమంతా భగవంతునితో ఏకమై ఉన్నాము అనే విషయాన్ని మనం విన్నప్పుడు, చదివినప్పుడు దానిని మన బుద్ధి తాత్కాలికంగా మాత్రం గ్రహిస్తుంది. ఆ తాత్కాలిక అవగాహన వివేకంతో కూడిన దృఢ విశ్వాసంగా స్థిరమైనప్పుడు ఇక ఏది ఆ విశ్వాసాన్ని కదిలించలేదు.
అట్టి దృఢ విశ్వాసపరుడిని ఏది నిరుత్సాహపరచలేదు. బుద్ధి ద్వారా ఏ విషయాన్నైతే శాశ్వతంగా గ్రహించాడో దానిని వాస్తవంగా చూసినప్పుడు అది మరింత పటిష్టమవుతుంది. తాను దర్శించినదే తాను అయినప్పుడు తాను పొందిన విశ్వాసం అనుభవపూర్వకమైన దృఢ విశ్వాసం అవుతుంది. ఇదే జ్ఞానం. తాను దర్శించిన సత్యంతో తాను ఏకమైనప్పుడు పొందిన విశ్వాసమే అనుభవైక దృఢ విశ్వాసం. ఇది 3వ రక దృఢ విశ్వాసం. నీవు ఒక పురుషుడవు. దాన్ని తెలుసుకునేందుకు ఏ రకమైన బుద్ధిని గాని తర్కాన్ని గాని ఉపయోగించాల్సిన పని లేదు. ఎందుకంటే నువ్వు పురుషుడివే కనుక. నీవు ఎట్టి పరిస్థితిలోనూ నీ గురించి నేను స్త్రీనా లేదా నేను కుక్కనా అని ఎన్నడూ ఆలోచించవు కదా. పురుషుడిగా నీవు అనుభవించే జ్ఞానానికి బుద్ధితో పని లేదు. అదే విధంగా నువ్వు భగవంతుడైనప్పుడు నువ్వు భగవంతుడివే. ఈ అవడం అన్నదే జ్ఞానం. ఒక సద్గురువు ఈ జ్ఞానాన్ని కనురెప్పపాటులో ప్రసాదించగలడు. మీరందరూ బాబాకు అనుభవపూర్వకమైన జ్ఞానం ఉందని భావిస్తే దానికి నా గురువులైన బాబాజాన్, ఉపాసిని మహారాజ్ మరియు ప్రత్యక్షంగా సాయిబాబా దీనికి కారణం. ఆయన నా ఉత్తమ వృద్ధ మహనీయుడు. చాలా అరుదైన ఈ జ్ఞానం పొందిన నేను నన్ను మీ అందరిలోనూ మీ అందరినీ నాలోనూ చూసి తీరాలి. అందువలన మీ ప్రేమకు ప్రణమిల్లడం ద్వారా భగవంతునికి, భగవంతునితో ఒకటై ఉన్న సద్గురులకు ప్రణమిల్లుతున్నాను. సాయంత్రం 6:15 సావనీర్ బృందం వారు తప్ప మిగిలిన వారిని హాల్ నుండి బయటికి వెళ్ళమని బాబా చెప్పారు. వారితో తన కార్యక్రమాన్ని ముగించిన తరువాత బాబా మెహరాజాద్ వెళ్ళిపోయారు. నవంబర్ 8వ తేదీ ఉదయం అందరికీ టీతో పాటు రవ్వ కేసరి కూడా అందించారు. ఆహ్వానించబడిన వారిలో చాలా మంది ఉదయం 7 గంటలకే స్నానాధికాలు ముగించి బాబా రాకకై ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బాబా సరిగ్గా ఉదయం 7:30 మెహరాబాద్ వచ్చారు. నేరుగా ఆనాటి సమావేశాల కొరకై ఏర్పాటు చేయబడిన పందిరిలోకి వెళ్ళారు. అక్కడ ఏర్పాటు చేయబడిన వేదికపైకి ఎవరి సహాయం లేకుండా ఎక్కారు. అందరూ వేదిక చుట్టూ చేరుకున్నారు. బాబా వారిని చూసి నవ్వుతూ, అందరూ అరగంట సమయం బయట ఉండండి. మండలి వారితో నేను ఏకాంతంగా చర్చించాలి. అందువల్ల ఈ వేదిక వద్ద గుమిగూడకుండా దూరంగా కూర్చోండి. ఈ సమయంలో నాకు మరింత భారం కలిగించకండి. మీ అందరినీ నేను పిలుస్తాను అన్నారు. 8 గంటలకు అందరినీ పెండాల్లోకి రమ్మన్నారు. వారంతా సమావేశమయ్యాక బాబా చేతివేళ్లు అక్షర ఫలకం మీద నడయాడుతూ ఆయన భావాలను వ్యక్తం చేస్తున్నాయి. నవంబర్ 15వ తేదీ నుండి ప్రారంభం కాబోయే ప్రేమోజ్వల జీవితంలో నేను తలపెట్టిన కార్యక్రమానికి ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. అందువల్ల ఈ రోజు సమావేశంలో పాల్గొనడానికై ఎంపిక చేసిన కొద్ది మందిని ఇక్కడికి రమ్మని పిలిచాను. అంతేకాదు, నా పిలుపునందుకొని ఇక్కడ వచ్చిన మీ ప్రేమకు, విశ్వాసానికి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ఇలా చెప్పి బాబా లేచి నిలబడి భక్తిపూర్వకంగా చేతులు జోడించి అక్కడ వారందరికీ నమస్కరించారు. తిరిగి తన ఆసనంపై కూర్చొని ఇలా కొనసాగించారు. మీరంతా నేను చెప్పేది, ప్రకటించేది, నేను తీసుకున్న నా నిర్ణయాన్ని ఓపికగా వినండి. నేను నా ప్రేమోజ్వల స్వేచ్ఛా జీవితాన్ని వివరించే ముందు ఈరోజు సాధకునిగా నేను తీసుకున్న నిర్ణయాన్ని గురించి వివరిస్తాను. సాధారణ భక్తునికి అనేక రకములైన బంధనాలు ఉంటాయి. అజ్ఞానం ప్రబలమైన అంశంగా ఉండడం వలన కోరికలు, ద్వంద్వము విడువకుండా ఉంటాయి. ఈ అజ్ఞానం వలన పాపపుణ్యాలు, మంచి చెడ్డలు అర్థాన్ని సంతరించుకుంటాయి. చింతలు, సందేహాలు, ఆందోళనలు
దుఃఖాలు ఇవన్నీ కూడా ఈ అజ్ఞానం నుండే ఉద్భవిస్తాయి. జనన మరణాలు జ్ఞాని దృష్టిలో అప్రధానమైన సంఘటనలు, కానీ అజ్ఞానంలో ఉన్నవారికి మాత్రం అవి అర్థవంతంగా ఉంటాయి. అందువలన జ్ఞానం పొందే వరకు సాధకుని దృష్టిలో మంచి చెడు మొదలైన అన్ని రకాల ద్వంద్వాలు ఉంటాయి. ఆ కారణంగా ఈ రోజు నేను ఒక సామాన్య భక్తుడి పాత్రను పోషిస్తూ చేసిన తప్పులను క్షమించమని భగవంతుణ్ణి ప్రార్థిస్తాను. జై బాబా, జై బాబా, జై బాబా, జై బాబా, జై బాబా. సమయం అయింది. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय.